డీటెయిల్స్ చూస్తే వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోందని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతల సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతానన్నారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి సభకు రావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలని అన్నారు. తాను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటానన్నారు. అలాగే అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. 1,00,000 కోట్లకు పైగా హైవే పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో విశాఖ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల రూపాయల్లో నష్టం ఉందని, ఇప్పుడు ఆ నష్టాలను అధిగమించి 54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఏ ఒక్క భక్తుడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగాయని, తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదికగా చేసుకోవద్దని కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 నెలలుగా కూటమి నేతల ఐక్యత కొనసాగుతోందని చెప్పారు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతారన్నారు. ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్టు ప్రిపేర్ అయి సభకు రావాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎవరేం మాట్లాడుతున్నారో తాను నోట్ చేసుకుంటానని, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలని అన్నారు. తాను కూడా రోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటానన్నారు. అలాగే అనుకున్న విషయాన్ని 3 నుంచి 7 నిమిషాల్లో మాట్లాడాలని సూచించారు. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు చెప్పాలన్నారు. 1,00,000 కోట్లకు పైగా హైవే పనులు, 90,000 కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో విశాఖ స్టీల్ ప్లాంట్ 450 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, ఇప్పుడు నష్టాలను అధిగమించి 54 కోట్ల లాభాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలను రాష్ట్రం అందిపుచ్చుకోవాలని చెప్పారు. అన్ని మతాలను గౌరవిస్తూ ఏ ఒక్క భక్తుడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడకూడదని చెప్పుకొచ్చారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలు దాడులు జరిగాయని, తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు.